ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా మామూలుగా అయితే 19వ తారీఖు ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఒక మైనర్ పాప పైన రేప్ అండ్ మర్డర్ జరిగింది, ఈ ఇష్యూని టేకప్ చేయాలని చెప్పి నా దగ్గరికి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. ఈ ఇష్యూ గురించి బేస్ చేసుకొనే ఒక 2 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చక్రపాణి గారు అన్నాను. చక్రపాణి గారు ప్రెస్ మీట్ పెట్టి దేని గురించి పెడుతున్నారని మేమందరం కూడా అనుకున్నాము, ఏమన్నా సబ్జెక్ట్ మాట్లాడతారేమని. అసలు ఏంది ఆ ప్రెస్ మీట్, ఏంది, ఎందుకు పెట్టాడు, ఆ ప్రెస్ మీట్ ఎవరి కోసం పెట్టారనేది కూడా అర్థం కావట్లేదు. ఈరోజు ఆయన శ్రీశైలం నుంచి అన్ని పనులు పక్కన పెట్టి ప్రెస్ మీట్ పెట్టడానికి, అంటే నాకు కౌంటర్ ఇవ్వడానికి అంత దూరం నుంచి వచ్చి నంద్యాలలో ప్రెస్ మీట్ పెట్టడానికి టైం ఉంది. ఆ ప్రెస్ మీట్లో చాలా విషయాలు ఎంక్వైరీలో యాక్చువల్గా హెల్ప్ అయ్యేవి చెప్పినారు. దాదాపుగా 200 మంది ఆ ప్రాంతంలో ఉంటున్నారని చెప్పినారు. ఆ 200 మందిలో ఈ యేసు అనే అతను ఎవరైతే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఉన్నాడో అతని పేరు గుర్తుంది, అతను తాగుతాడని గుర్తుంది, అతనికి మందలించానని చెప్పి గుర్తుంది. అంతా దాదాపుగా 8 సంవత్సరాలు నా దగ్గర పనిచేశారని చెప్పి శిల్పా చక్రపాణి గారు చెప్పడం జరిగింది. మరి 8 సంవత్సరాల నుంచి పనిచేస్తూ మీ వెంచర్లో ఒక మైనర్ మహిళ పాప చనిపోతే చూడ్డానికి కూడా టైం దొరకలేదు. నా తమ్ముడు శిల్పా చక్రపాణి గారు, మీరు అంత మర్యాదగా అక్క అక్క అంటుంటే మరి నేను కూడా ఆ మర్యాద స్వీకరించాలి కదా. సో నా తమ్ముడు శిల్పా చక్రపాణి గారు, మళ్ళీ గారు అనకపోతే ఆయన ఫీల్ అవుతాడు, ఏడ్చేటట్టున్నాడు, మర్యాద ఇవ్వకపోతే ఏడ్చేటట్టున్నాడు శిల్పా చక్రపాణి. సో డెఫినెట్గా మీకు మర్యాద ఇస్తాను, ఇవ్వాల్సిన టైంలో ఇంకా ఎక్కువనే ఇస్తాను నా తమ్ముడికి కూడా. సో మీకు ఇన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఈ వ్యక్తి ఊర్లో లేడు, వాళ్ళ కూతురు చనిపోయిందని తెలిసినా కూడా ఎందుకు మీరు హాస్పిటల్కి వెళ్ళి హడావిడిగా మీ వెంచర్లో జరిగిన ఈ ఘటనని మీరు స్పందించడానికి ఎందుకు వెంటనే శ్రీశైలం నుంచి బయలుదేరి నంద్యాలకి వచ్చి ఆ కుటుంబాన్ని చూసి ధైర్యం చెప్పే కార్యక్రమం మీరు ఎందుకు చేయలేదు? ప్రాణానికి టైం ఉంది. మీ వెంచర్లో ఒక ఎస్సీ పాపని రేప్ అండ్ మర్డర్ చేస్తే చూడడానికి రావడానికి మీకు టైం లేదు. అంటే ఏదో ఉందనే కదా, ఏదో కవరింగ్ చేసుకున్నారనే కదా. ప్రతిదానికి నాకు లింక్ పెడతారు అంటే లింక్ ఉంది కాబట్టే పెడుతున్నారు. మీ వెంచర్లో జరిగింది కాబట్టి నీకు లింక్ ఉంది. తమ్ముడు చక్రపాణి గారు, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడం దాంట్లో ఉంటుంది. మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఆమా అని అనొచ్చు. నేను ఒక మహిళకి అన్యాయం జరిగిందనే మాటలో అన్నానో లేదో కూడా నాకు గుర్తులేదు. నేను చక్రపాణి అన్నానంట, ఆయన ఊహించుకున్నాడు. సరే పర్వాలేదు, ఆయన అక్కగా సంబోధిస్తున్నాడు కాబట్టి నా తమ్ముడికి కూడా నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఒక మహిళని రేప్ చేసి మర్డర్ చేసి ఆ క్రైమ్ ని నువ్వు వెనకేసుకొని వస్తున్నావు కాబట్టి నీకు మర్యాద ఇవ్వదలుచుకోలేదు. మాట్లాడుతుంది తర్వాత ఈ ఎంక్వైరీల గురించి నేను కూడా ఇచ్చేస్తాను. ఈ కేసు మాత్రము మీ వెంచర్ లో జరిగిన కేసు, ఆ మహిళకి ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరేదో వచ్చి పేపర్లు చూసుకొని చిన్న పిల్లల్లాగా నేను పెట్టిన ప్రెస్ మీట్ ఎవడో ప్రింట్అవుట్ తీసి కాపీలు ఇచ్చి అది పిన్ టు పిన్ చదివి ఏమీ నాయకులు రాయనా మీరు? దానికి మీకు టైం ఉంది, ఆ అమ్మాయిని చూడడానికి పోవడానికి మాత్రం టైం లేదు. మళ్ళీ కొన్ని సంఘాలు కమిషన్ల కోసము కక్కుర్తిపడి ఇట్లాంటివి టేకప్ చేస్తుందని చెప్పి వాళ్ళ మీద మాట్లాడతారా? సిగ్గుందా మీకేమన్నా? ఎస్సీ ఎస్టీ సంఘాల గురించి ఆ విధంగా మీరు నోరు జారుతారా? ఆ విధంగా మీరు మాట్లాడతారా? ఎవడండి కమిషన్ల గురించి చేసేది?
ఈరోజు వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో అందరికీ తెలుసు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు. ఇంకా మీ విషయంలో అయితే నాకు లైసెన్స్ కూడా అవసరం లేదు. నంద్యాల ఆళ్లగడ్డ ప్రాంతంలో మీరు చేసిన అరాచకాలు అన్ని కూడా బయట పెడతాను. ఎంత మంది మహిళలతో జీవితాలతో ఆడుకున్నారు. నువ్వు మీ అన్న రెడీగా ఉండండి. ఎంక్వైరీ మీద ఎంక్వైరీ పడతాయి. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు పొద్దున మీకు ఇదే పని ఉంటుంది. మర్యాద కావాలా మర్యాద కావాలంటున్నావు కదా, డెఫినెట్ గా మర్యాద ఇస్తా తమ్ముడు. నీకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తాను మర్యాద. ఒక మహిళతో నీకు ఎట్లా మాట్లాడాలో తెలీదు. నీ నీ కూతురు వయసు దాన్ని అక్రమంగా నా మీద కేసులు పెట్టి నువ్వు నన్ను జైలుకు పంపించినాను, కానీ అయినా నీకు నేను మర్యాద ఇవ్వాలా? నా తండ్రి మీద తప్పుడు కేసులు పెట్టి నా తండ్రిని జైలుకు పంపించాలని ప్రయత్నం చేశారు, ఆయన కూడా నీకు నేను మర్యాద ఇవ్వాలా? కొంతమంది జీవితాలతో ఆడుకున్నాను, నేను మీకు మర్యాద ఇవ్వాలా? ఇస్తా తమ్ముడు, డెఫినెట్ గా ఇస్తా తమ్ముడు. నీకు నేను రెడీగా ఉండు. భూమా నాగిరెడ్డిని చివరి వరకు నీకు గుర్తు చేసేలాగా నేను రాజకీయం చేస్తా తమ్ముడు. ఈరోజు 5 మంది 5 సార్లు ఆ చిన్న పాప పైన మానభంగం చేసి చంపినారు. సిగ్గనిపించట్లా? మీరు చిన్న పిల్లల్లాగా మొత్తం రాసుకొని వచ్చి నేను చెప్పిన దానికి కౌంటర్ చెప్తారా? ఎస్పీ గారికి మీరు ఫోన్ చేసి సిఏ గారికి మీరు ఫోన్ చేస్తారని చెప్పారన్నారు, రికార్డ్ తీస్తామంటారు. మీరు ఫోన్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళని ఎందుకు పిలుచుకోలేదు? పంచనామా ఎందుకు చేయలేదు? ఎందుకు వీడియో రికార్డింగ్ చేయలేదు? ఇవన్నీ రూల్స్ మాట్లాడితే మా మీద కేసులు లేవు కదా, మాకు ఇవన్నీ తెలియదు. ఆ అమ్మాయి గొంతు మీద మార్క్ ఉందో లేదో ఇవన్నీ మేము చూస్తామా? పట్టించుకోరు. మీకు కేసు లేపించుకున్న ధైర్యం ఏడుంది? మీరు కేసు లేపించుకున్నంత ఘనకారే మీరేం చేసినారు? నువ్వు బయటకు వచ్చి తనాలనే నీకు భయము. బయటికి ప్రజల కోసం వచ్చి ఏమైనా కేసు లేపించుకోవాలంటే నీకంత ఓపిక లేదు. నువ్వు కేసుల గురించి మాట్లాడుతున్నావు. భూమా నాగిరెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టింది మర్చిపోయినాం అనుకుంటున్నావా? నా మీద తప్పుడు కేసులు పెట్టి కోవట్లతో నువ్వు కుంభక్కయ్యి నన్ను జైలుకి పంపించిన సంగతి మర్చిపోయినావా నువ్వు? ఆళ్లగడ్డలో నంద్యాల ప్రాంతంలో కేసీ కెనాల్ ని బూర్చేసి ఇల్లీగల్ గా నువ్వు వెంచర్ వేస్తుంటే దాని గురించి ప్రశ్నించారని చెప్పి కేసులు పెట్టే సంగతి మర్చిపోతున్నావు అనుకున్నావా? ఏమనంటే మధుసాయి కేసు గురించి మాట్లాడతాడు. నిజంగా అంటే నేను మంత్రి అయిన తర్వాత నీ మీద కేసులు పెట్టి నిన్ను హరాస్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోయింటే నువ్వు అసలు బయట తిరిగేవాడువా? నువ్వు ఎమ్మెల్సీ అయ్యేవాడువా? నువ్వు ఎమ్మెల్యే అయ్యేవాడువా? ఏదైతే నేను సిద్ధం ఎంక్వైరీకి రెడీ అని నువ్వు మాట్లాడుతున్నావో డెఫినెట్ గా ఎంక్వైరీ ఉంటుంది. ఎస్సీలు మామూలుగా మాలా కావచ్చు, మాదిగా సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా బాడీని కాల్చరు. మాకొచ్చిన ఇప్పుడు కొన్ని సమాచారాలు ఎక్కడి నుంచో వస్తున్నాయి. బాడీని కాల్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు కాలుస్తారండి? ఎట్లా కాలుస్తారు? మీ ఒత్తిడిగా లేకపోతే ఎందుకు కాలుస్తారు? అది జరగలేదు అంటే మాత్రము డెఫినెట్ గా రీపోస్ట్ మార్టానికి మేము డిమాండ్ చేస్తున్నాం. సిట్టింగ్ జడ్జి తో ఎంక్వైరీ పెట్టిస్తాం. ఓకే అంటున్నావు కదా, నీ పర్మిషన్ ఎవడో అడగట్లేదు. తమ్ముడు చక్రపాణి, నీ పర్మిషన్ ఎవడో అడగట్లేదు. అది చేసి తీర్తాం. అది ఎట్లాగో జరుగుతుంది. నువ్వు ఏదైతే కేసీ కెనాల్ బూర్ చేసి ఆళ్లగడ్డలో నంద్యాలలో వెంచర్లు వేసినావో దాని మీద కూడా ఎంక్వైరీ వస్తుంది. పాపం ఆళ్లగడ్డ వాళ్ళు ఇప్పుడే ఇబ్బందులు పడుతున్నారు. అవి రిజిస్ట్రేషన్లు కావట్లేదు. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రజలకి ఎవరైతే ఆ వెంచర్ లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి జాగ్రత్తగా ఉండండి. గతంలో కూడా ఈ విధంగా శిల్ప వెంచర్లు వేసి అనంతపూర్ హైదరాబాద్ ఏరియాలో కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇంతవరకు రికవరీ చేసుకోలేకపోతున్నారు. నంద్యాల ఆళ్లగడ్డ ప్రాంతంలో ఎవరు కూడా ఆ ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను ముందుగానే వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దయచేసి
నంద్యాల ప్రాంతంలో సిరిసాల పద్మనాభరావు గుర్తున్నారా? నువ్వు చేసిన హరాస్మెంట్ డిఎస్పి ద్వారా వాళ్ళ కుటుంబాన్ని నువ్వు హరాస్మెంట్ చేస్తే కుటుంబంలో ఉన్న అందరూ పెట్రోల్ పోసుకొని చనిపోయినారు. అందుకు నీకు లింకు పెడుతున్నాం. ఇంకా మీ అన్న సంగతి అయితే ఇద్దరు పోటా పడి అరాచకాలు చేస్తున్నారు ఈ నంద్యాల ప్రాంతంలో. హరికృష్ణ అనే అబ్బాయి వీడియో తీసి పలానా కన్నమ్మ ద్వారా నాకు ఇబ్బంది ఉంది అని చెప్పి వీడియో తీసి చనిపోతే సెటిల్మెంట్ చేసినారు. చిన్నబాబు అనే వ్యక్తి వీడియో తీసి పోలీస్ హరాస్మెంట్ ఉందని చెప్పి వీడియో తీసి చనిపోతే దానికి సమాధానం లేదు. ఈ కన్నమ్మ ఎవరండి? ఎక్స్ కౌన్సిలర్ వైసీపీ. డిపార్ట్మెంట్ ఎవరి కంట్రోల్లో ఉందండి? ఎమ్మెల్యే కంట్రోల్లో. అబ్దుల్ సలాము ఎవరి హయాంలో చనిపోయినారండి? మీ హయాంలో చనిపోయినాడు. మరి మీకు లింక్ పెట్టకుండా మీ వాళ్ళ ద్వారా జరిగే ఈ క్రైమ్ మీకు లింక్ కాకుండా ఇంకెవరికి లింక్ అవుతుందండి? ఎవరైనా ఈరోజు గాల్లో మాట్లాడుతున్నాడా? నా తమ్ముడు చక్రపాణికి అర్థం కావాల్సింది ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రభ పేపర్లో దాదాపుగా ఈ ఘటన బయటకు వచ్చి 19వ తారీఖు, కానీ దీనికన్నా 2 రోజులు ముందే రేప్ అండ్ మర్డర్ జరిగిందని చెప్పి ఒక డౌట్ ఉందని చెప్పి కూడా ఒక డాక్టర్ చెప్పాడని చెప్పి కూడా ఆంధ్రప్రభలో రావడం జరిగింది. భర్త చనిపోయి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి గడప గడప తిరుగుతూ వాళ్ళ అంచలు చేసేది ఇవి. మీరు గడప గడపకి దేనికి తిరుగుతున్నారు? దీనికా కొంపదీసి? ఎమ్మెల్యేలు గడప గడపకి దేనికి తిరుగుతున్నారు? యూజ్లెస్ ఫెలోస్. ఆడపిల్లలు ఈ విధంగా ఇచ్చేస్తారా మీరు? సిగ్గుసరం ఏమన్నా ఉందా మీకు? మీలలో ఆడపిల్లలు ఉన్నారు కదా, నీకు కూతురు ఉంది కదా, నీ డ్రైవర్లు ఈ విధంగా చేస్తున్నా అంటే 4 పీకేది లేదు. చంపి పోగులు పెట్టకుండా వాళ్ళని ఇంకా ఎన్నికేసుకొస్తున్నారా? ఆడపిల్లలు తప్పని చెప్తున్నారా? చింతాలు చంపుతాం, మర్చినాయన్ని కానీ చంపినాము మేము అని అంటున్నాడు మేడం. నేను చేసే తప్పు ఆడపిల్లని చంపుకొని అంటే మీరు ఇట్లా చేసినారంటే చింతాలు వాళ్ళు నాన్న గట్టిగా చెప్తున్నారు మేడం. ఈ అమ్మాయిని రేప్ చేసి ఈ అమ్మాయి కేసు పెట్టడానికి పోతే ఈ అమ్మాయికి తప్పని చెప్పి ఈ అమ్మాయిని బెదిరిస్తున్నారంట. ఏం బతుకులు మీవి? ఏం బతుకులు మీవి? ఎట్లాంటి వాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్నారు? రేపు పొద్దున ఎవరైతే ఈ అమ్మాయి పేర్లు చెప్పిందో ఇట్లాంటి వాళ్ళందరినీ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకొని పోతారు. తన్నుకుంటూ మహిళలందరినీ నిల్చోబెట్టి ఎవరైతే ఈ విధంగా చేసినారో వాళ్ళందరినీ రోడ్డు మీద పోలీసులతోనే తన్నిచ్చి తీసుకుపోతారు. ఏం బతుకులు మీవి? సిగ్గు లేదు? మళ్ళీ ప్రెస్ వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడతారా? మీ డ్రైవర్లు మీ అనుచరులు ఈ విధంగా చేసుకుంటూ పోతే గాడులు కాస్తున్నారా మీరు? మళ్ళీ ఏమీ ఎరగనట్టు దేశంలో ఏం జరిగినా మా మీదకే వస్తారని చెప్పి మాట్లాడతారా? మీరు ఒక రాజకీయ నాయకులు, మీది ఒక రాజకీయము, మీ ఒక బతుకులు. మళ్ళీ నీకు మర్యాద ఇవ్వాలా? నేను ఆడపిల్లలని ఈ విధంగా చేసుకుంటూ వచ్చే వాళ్ళకి నీకు మర్యాద ఇవ్వాలా? ఫోన్ చేసింటే రమ్మని అడుగుతాను రమ్మని మళ్ళీ చక్రపాణి రమ్మన్నాడా మిమ్మల్ని? రమ్మన్నాడు ఆఫీస్ కాడికి వచ్చి బయట మాట్లాడుతున్నారు. మేము పెంచుతా ఉంటున్నారు, బయట నుండి పంపిస్తున్నారు. 3 సార్లు పోయినా తర్వాత బిజీ టైంలో వేసినారు ఫోన్. నా ఫోటో కూడా తీసుకొని అంత బ్లాక్ మెయిల్ చేసినారు మేడం వాళ్ళు. మళ్ళీ పింఛన్ కోసం భర్త చనిపోయినాడు. భర్త చనిపోయి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి గడప గడప తిరుగుతూ వాళ్ళ అంచలు చేసేది ఇవి. మీరు గడప గడపకి దేనికి తిరుగుతున్నారు? దీనికా కొంపదీసి? ఎమ్మెల్యేలు గడప గడపకి దేనికి తిరుగుతున్నారు? యూజ్లెస్ ఫెలోస్. ఆడపిల్లల ఈ విధంగా ఇచ్చేస్తారా మీరు? సిగ్గుసరం ఏమన్నా ఉందా మీకు? మీలలో ఆడపిల్లలు ఉన్నారు కదా, నీకు కూతురు ఉంది కదా, నీ డ్రైవర్లు ఈ విధంగా చేస్తున్నా అంటే 4 పీకేది లేదు. చంపి పోగలు పెట్టకుండా వాళ్ళు ఇంకా ఎన్నికేసుకొస్తున్నారా? ఆడపిల్లలు తప్పని చెప్తున్నారా? చింతాలు చంపుతాం, మర్చినాయన్ని కానీ చంపినాము మేము
అని అంటాడు మేడం. ఎన్ని కనెక్ట్ నేను చేసి నా పేరు ముంతాజ్ బేగం. నేను ఇంటికి గడప గడపకి ఎమ్మెల్యే సార్ వచ్చింటే సీను నా బాబు వాళ్ళందరి ఇంటికి వచ్చి ఆధార్ పింఛన్ కానీ రాపిస్తా అని ఫోన్ నెంబర్ అన్నీ తీసుకుపోయి ఫోటో తీసుకొని నన్ను రోజు ఫోటో తీసుకొని రోజు వచ్చి పోతున్నాడు. ఇట్లా నీకు పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పారు గారు. వాళ్ళు వచ్చి ఇట్లా ఫోన్లు చేసి నాకు టార్చర్లు పెట్టినారు. ఆత్మకూరుకి వచ్చి టార్చర్లు పెట్టినారు. రేపు లెక్క చేసినారు వాళ్ళు. నాకు టార్చర్లు పెట్టారు. ఆత్మకూరుకి వచ్చి నేను పింఛన్ కానీ మార్పిస్తా, ఇది సైన్ పెడతా, అది పెట్టిస్తా అని పిలిపించి అక్కడ నా ఆత్మకూరులో నా భంగం చేసినారు. నాకు మా అమ్మ లేదు సహాయంలో ఆడికి వచ్చి రాండి ఆత్మకూరుకి రాండి, ఆడ మాట్లాడి సైన్ చేపిస్తా అన్నారు. కేసు పెట్టిన తీసుకోలేదు. ఎన్నిసార్లు అయినా కానీ కేసు పెడితే తీసుకునేయడం లేదు. మీదే తప్పు అని చెప్తున్నారు మేడం. నిన్ను రేప్ చేసి నువ్వు కేసు పెట్టడానికి పోతే నీదే నాదే తప్పు తప్పు అని చెప్తున్నారు. నా బాబు సీను చింతాలు వీళ్ళందరూ టార్చర్ పెట్టారు లింగాపురంలో. గడప గడపకు వచ్చినారు వాళ్ళు. ఇట్లా పింఛన్ కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు సెల్లు తీసుకొని తీసుకొని పోయి తనే చేపిస్తా, అది ఇది చేపిస్తాలని ఫోన్లు ఎన్ని చేస్తే ఆడ సైన్ పెట్టాలి, ఈడ సైన్ పెట్టాలి, ఆత్మకూరుకు రా, నిందాలకు రా అని సైన్ పెట్టమని చెప్పారు వాళ్ళు. చెప్పి ఇట్లా టార్చర్ పెట్టారు. ఇట్లా